ఆదాబ్ హైదరాబాద్లో మన మైపాల్ రెడ్డి గురించి ఒక వార్త రాసిర్రు. భూ కబ్జాల దందా, బినామీల ఆట, నకిలీ లేఅవుట్లు సృష్టించడం, నయా స్కామ్ చేయడం, ఇదే వీరి వృత్తి. ఈ బ్రదర్స్ పటాన్చెరు ఆనిముత్యాలు. వీళ్ళ దందాలు, వీళ్ళ కథ వ్యవహారము, వీళ్ళకి మళ్ళీ అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు మాత్రం పాపం వీళ్ళ మీద కొట్లాడి కేసులు పెట్టుకొని రకరకాలుగా చేస్తే మొన్నటిదాకా జరిగింది వ్యవహారం 2.5 ఏళ్ళుగా. ఈయన కేసులను తప్పించుకోవడానికి కాంగ్రెస్లో దుంకిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో అమ్మాడు సంపాదించింది బాగుంది, అందులోకి ఏమైనా సగం నాకుదామని వీళ్ళు చూసిరు. మొత్తానికి ఏం వాటాలు సెట్ అయినాయో ఏమో, సెట్ అవ్వలేదో సెట్ అయినాయో, మొత్తానికి మళ్ళీ నేను ఇంట్లో ఉండను, ఎందుకంటే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది, దానికి మళ్ళీ ఇబ్బంది అయింది కదా పోటీ చేయడం, ఎలక్షన్ ఫేస్ చేయడం. ఏమనుకున్నాడో ముందుగానే మళ్ళీ తట్టాబుట్టా సర్దుకొని కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లో పడ్డాడు. ఈయన కబ్జాల గురించి మాట్లాడితే ఒక రోజు సరిపోదు. ఇలా కబ్జాల గురించి మాట్లాడితే చివరికి రాత్రి 11-12 గంటలకు హైడ్రా ఆఫీస్కి పోయి హైడ్రా ఆఫీసర్లని వాళ్ళని కూడా బెదిరించి వాటాలు ఇచ్చిరో మరి ఏమి ఇచ్చిరో మొత్తానికి సెటిల్ చేసుకొని కూల్చివేతలు కాకుండా అడ్డుకున్నారు వీళ్ళ ప్రాపర్టీస్. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అసలు వీళ్ళది. వీళ్ళు ప్రజలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వీళ్ళు ఇచ్చిన 5,000 10,000 తీసుకొని. చివరికి ఈడీ అటాచ్ చేసిన డాక్యుమెంట్ల సృష్టిలో గూడెం బ్రదర్స్ హస్తం. పటాన్చెరులో 100 కోట్ల భూస్కామ్ ఆరోపణలు. సర్వే నెంబర్ 62లో అక్రమాలపై బాధితుల ఆగ్రహం. ప్రభుత్వ భూములపైన కబ్జా, పేద ప్రజల ఆవేదన. ధరణి లోపాలు ఆసరాగా చేసుకున్నారు. ఈడీ కేసులో బినామీ లింకులు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదిగోండి ఆధారం, విచారణ చేయించండి, కేసులు పెట్టండి. అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న న్యాయవాది అట. ఇగో సార్ ఇవన్నీ ఇట్లుంటాయి అన్నీ. ఓపెన్గా గవర్నమెంట్ ల్యాండ్ లేపేసిండు, ప్రైవేట్ ల్యాండ్ లేపేసిండు. అక్కడ సర్వే నెంబర్ 62లో బినామీల పేరుతో చేస్తున్న కబ్జానే అందుకు నిదర్శనం. నకిలీ లేఅవుట్ను సృష్టించి గతంలో ఓనర్లుగా ఉన్న వారితో పాత తేదీలో భూమి అమ్మినట్టుగా బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నాడు. స్థానికులు చేస్తున్న ఆరోపణలకు గూడెం బ్రదర్స్ బినామీగా గుర్తించిన ఈడీ కేసులో ఆస్తులు అటాచ్ చేసిన వ్యక్తి, ప్యాలెస్ హోటల్లో పనిచేసిన వ్యక్తిపైనే ఈ భూములు సైతం ఉన్నాయట. 20,000 గజాల భూమి ఉంది ఆయనకు. ఏమైనా 20,000 గజాల ప్లాట్ ఉంటుందా? 20,000 గజాల ప్లాట్. 100 గజాలు ఉంటుంది, 200 గజాలు ఉంటుంది, 1000 గజాలు ఉంటుంది, 2,000 గజాలు ఉంటుంది. 20,000 గజాల ప్లాట్ ఉంటుంది పటాన్చెరు నియోజకవర్గంలో, మనోనిదే. సో ఇట్లా జనాన్ని మోసం చేసి ఎలక్షన్లలో గెలిచి ఇష్టం వచ్చినట్టు సంపాదించరు వీళ్ళు.